టీపీసీసీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీకి సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వేములవాడ, తిప్పాపురం, రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమ్ మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా తూమ్ మధు పుల్కం రాజు మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకుడి గొంతును అణచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి ఒక్క వ్యక్తిపై జరిగిన దాడి కాదు, రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్లు, ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఇలా వేములవాడ పట్టణంలో మరి శాంతియుత నిరసన కార్యక్రమం తెలుపుకుంటూ మరి ఇంత ఏమైనా చర్య విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ పార్టీని ప్రజలు చూస్తారు. ప్రజలు పొందబెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. మరి వెంటనే కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని వెంటనే రాజీనామా చేసి ఆయన ఎంక్వైరీ చేసి జైలుకు పంపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇది ఆరంభం మాత్రమే, ఇంకా తీవ్రంగా ఉధృతంగా నిరసనలు చేపడతామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరి ఇలాంటి ప్రోగ్రానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా మా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజన్న గారికి, వైస్ చైర్మన్ నరాల శేఖరన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకన్న గారికి, మిగతా జిల్లా అధ్యక్షులు, మా టౌన్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.